నంద్యాల, కర్నూలు, అనంతపూర్ ఈ జిల్లాల్లో జరుగుతున్న స్నాచింగ్ నేరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని డిఐజీ గారు ప్రత్యేకంగా ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. నంద్యాల డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ పీటౌను, ఇన్స్పెక్టర్ సాదిక్ అలీ ప్లస్ డోన్ వాళ్ళని కూడా కలుపుకొని ఎస్ఐ బాబు అండ్ రామ్మోహన్ రెడ్డి సిబ్బంది ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. టీం నిరంతరంగా పట్టు వదలకుండా ఈ స్నాచింగ్ అఫెండర్ని ఎలాగైనా పట్టుకోవాలనే సంకల్పంతో చాలా హార్డ్ వర్క్ చేశారు. దాని ప్రకారంగా రాబడిన సమాచారం మేరకి అర్బాజ్ అలీ ఇరానీ అని చెప్పేసి వీళ్ళు ఇరానీ గ్యాంగ్, ఇతంది భుషావల్ టౌన్, జల్గాం జిల్లా, మహారాష్ట్ర. ఇంకొక అతనేమో మన గుంతకల్లో ఉంటాడు, జుబేర్. సో వీళ్ళిద్దరు కలిపి ఏంటంటే మోటార్ సైకిల్ మీద ఈ జుబేర్ ఏమో హెల్మెట్ పెట్టుకుంటాడు కనపడకుండా, ఇతనేమో వెనకాల కూర్చొని మంకీ క్యాప్ పెట్టుకుంటాడు. అది పెట్టుకొని మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఒంటరిగా వెళ్ళే మహిళల్ని టార్గెట్ చేసి ఆపి ఏదో అడ్రస్ అడుగుతున్నట్టుగా అడిగి వాళ్ళు ఆగగానే మెడలో చైన్ స్నాచ్ చేయడం, ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొద్దిగా ఐసోలేటెడ్ ప్లేసుల్లో ఉన్న షాపులు, చిన్న చిన్న దుకాణాల దగ్గర ఈ షాపులు నడుపుతారు కదా మహిళలు, వాళ్ళని అక్కడ పోయి ఏదో సిగరెట్ కొన్నట్టుగా లేకపోతే ఏదన్నా వస్తువు కొనుగోలు చేసినట్టుగా మాటల్లో పెట్టడం, మెడలో చైన్ లాక్కపోవటం, మార్నింగ్ వాకింగ్ వచ్చిన వాళ్ళని చైన్ లాక్కపోవటం, ఇట్లా ఈ మాదిరిగా వీళ్ళు ఈ నేరాలు చేయడం జరిగింది. సో నిన్న ఈవినింగ్ 7 o'clock నంద్యాల టౌన్లో రాబడిన సమాచారం మేరకు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐస్, సిబ్బంది అంతా కూర్చొని సర్ప్రైజ్ చెక్ చేస్తూ వీడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని విచారించగా మొత్తం నంద్యాల జిల్లాలో 8 అఫెన్సులు, అందులో నంద్యాలలో 3, నంద్యాలలో 5 కూడా ఎక్కువ 3 టౌన్ పరిధిలో ఉన్నాయి. 4 3 టౌన్, ఇంకొకటి తాలూకాలో ఉంది, మిగతా 3 డోన్లో ఉన్నాయి. సో 8 నంద్యాల జిల్లాలో స్నాచింగ్స్, 4 కర్నూలు జిల్లాలో, కర్నూలు టౌన్లో స్నాచింగ్స్, ఇంకొక 4 అనంతపురం జిల్లాలో అన్నమాట. సో ఈ మాదిరిగా నేరాలు చేయటం, వీళ్ళు టెక్నికల్గా అన్ని కెమెరాస్ ఇది అవ్వకుండా లేకపోతే సెల్ ఫోన్లకు దొరకకుండా రకరకాలుగా అవాయిడ్ చేస్తూ మనుషులకి, పోలీస్కి దొరకకుండా షెల్టర్స్ తీసుకోవటము, నేరం చేసిన తర్వాత సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోవటం. ఈ సపరేట్ ఇరానియన్ గ్యాంగ్ వీళ్ళ పనే ఇది. ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ అఫెన్సులు చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. సో వీళ్ళు ఇక్కడే కాకుండా ఈవెన్ మళ్ళీ అటు మిగతా తమిళనాడు వైపు ఉన్నాయి, కర్ణాటక వైపు ఉన్నాయి, అన్ని ప్లేసుల్లో ఇంటర్ స్టేట్స్ గ్యాంగ్ అనమాట. ఇది చేస్తారు, టక్మని వెళ్ళిపోతారు, మళ్ళీ అనుకోకుండా టైం అన్నీ చూసుకుంటారు క్యాల్కులేటెడ్గా. టోటల్గా బిజీ ఉన్న సందర్భాలు చూసుకుని కార్లు ఎక్కడెక్కడో పోయి రెంట్కి తీసుకుంటున్నారు. కాస్ట్లీ కార్లన్నీ కూడా, బెంజ్ కార్లు, రకరకాల కాస్ట్లీ కార్లు రెంట్కు అని చెప్పి 15 days, 10 days, 1 month రెంట్కి అని తేవటం, తెచ్చేసి దాన్ని డాక్యుమెంట్ అయినంతా కూడా డూప్లికేట్ చేసేసి ఈ కార్లు తీసుకుపోయి ఇంకో దగ్గర కుదవబెడుతున్నారు. కుదవబెట్టేసి వాడిని నమ్మించి కుదవబెట్టేసి వాడి దగ్గర 4 లక్షలు 5 లక్షలు ఎంత అయితే అంత తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నారంటే అత్యవసరమైన పరిస్థితి వచ్చింది, మాకు డబ్బులు కావాలి, ఏదో హెల్త్ ఇష్యూ అది ఇది అని చెప్తున్నారు. మంచి బండి అయ్యే వరకు వాళ్ళు ఏంటంటే తక్కువలో అవసరమైతే మీరే కొనుక్కుందరు, ముందైతే మాకు కొంత డబ్బు అప్పు ఇవ్వండి అని చెప్పి ఇలా అప్పు తీసుకోవడం, ఈ జల్సాలకు అలవాటు పడిపోయి ఈ ఆ డబ్బు తీసుకున్న డబ్బు అంతా ఖర్చు పెట్టేయటం. వీళ్ళకి వేరే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, కేవలం ఇలాంటి చీటింగ్. ఇట్లాంటి ఆల్రెడీ 2 కేసులు కట్టడం జరిగింది. ఒక 4 దాకా ముద్దాయిల్ని 15-16 కార్ల దాకా సీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా జరుగుతున్నాయనేది నోటీస్కి వచ్చింది. బయట ఎక్కడో బయట నుంచి తెస్తున్నారు, హైదరాబాద్ కానీ ఇంకో ప్లేస్ నుంచి కానీ, ఇక్కడ తాకట్టు పెడతా ఉన్నారు. తాకట్టు పెట్టిన వాళ్ళు నష్టపోతున్నారు, డబ్బులు నష్టపోతున్నారు, తెల్లముఖం వేయాల్సి వస్తుంది. కాబట్టిగా తెలియని వ్యక్తుల దగ్గర ఎవరు కూడా తాకట్టు పెట్టుకొని, బళ్ళు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వటం అనేది జరగకూడదు. అలాంటి సందర్భం ఏమైనా వస్తే ఇమీడియట్గా టౌన్లో ఉన్న లోకల్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా అది ఒకటి కోరుకుంటున్నాం.
ఇంకోటి ఏంటంటే రకరకాల సర్వేలను ఇంట్లోకి వచ్చి నేరాలు చేస్తా ఉన్నారు. నిన్న కూడా అట్లా మున్సిపల్ సర్వే అని చెప్పేసి ఒక ఇంట్లోకి వచ్చేసి నేరం చేశారని చెప్పి తెలిసింది. వాళ్ళు ఇంకా రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. దయచేసి కొత్త వ్యక్తుల్ని ఎవరిని కూడా ఎవరు ఇళ్లలోకి రానివ్వద్దు. ఎవరు మహారాష్ట్ర అక్కడ మధ్యప్రదేశ్ అక్కడ దాకా పోతా ఉన్నారు. ఇవి తగ్గాలి అనంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలా. వాకింగ్ ఒంటరిగా వెళ్ళటం మానేయాలా, జాగ్రత్తలు తీసుకోవాలా. వాకింగ్ వెళ్ళినప్పుడు ఆర్నమెంట్స్ ఏం లేకుండా పెట్టుకోవటం, షాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఒంటరిగా ఏదన్నా పర్చేజింగ్ వెళ్ళటమో ఇంకోటి మార్కెట్ వెళ్ళటమో చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్నాచింగ్ల బాగానే పడుకుంటూ ఉంటుంది. కొద్దిగా మనం వెళ్ళేటప్పుడు వెనక ముందు ఎవరు వస్తున్నారు ఏంటనేది చూసుకోవటం, కొత్త వ్యక్తులు ఎవరన్నా ఆపి ఏదైనా అడగటం చేసినప్పుడు దూరంగా ఉండటం, దగ్గరలో ఉన్న షాప్స్ దగ్గరికి ఏదైనా వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోవటం, అట్లా కొన్ని సేఫ్ మెజర్స్ తీసుకుంటే ఈ స్నాచింగ్ ఆఫెన్స్ నుంచి దూరం ఉండొచ్చు, అనవసరంగా వస్తువులు పోగొట్టుకుంటా ఉండొచ్చు. సో కొత్త వ్యక్తులను ఎవరు కూడా నమ్మొద్దు, దగ్గర రానివ్వద్దు. సో ఈ మంచి 16 కేసులు డిటెక్ట్ చేసిన మా డిఎస్పీ, తర్వాత సాదిక్ అలీ ఇన్స్పెక్టర్ ఇతను బాగా తిరిగాడు. ఎక్కడెక్కడో 3 టౌన్ సిఐ కూడా ఇంత బిజీ టౌన్ అయినా కానీ వదిలేసి ఎక్కడెక్కడో చాలా రోజులు తిరగడం జరిగింది. సిమిలర్ గా ఎస్ఐ బాబు, రామ్మోహన్ రెడ్డి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.